నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా ఎవరి ఇళ్లలో వారు సంతోషంగా జరుపుకోవాలని సత్యసాయి జిల్లా హిందూపురం 1 టౌన్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్లు విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని తమను కలిసిన విలేకరులతో వారు మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల్లో యువకులు రోడ్లపై బైకులు రేసులు చేయరాదని, వాటిపై గట్టి పోలీసు నిఘా ఉంటుందన్నారు. అలా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 31 రోజు రాత్రి మమ్మూరంగా వాహనాల తనిఖీలు ఉంటుందని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం గాని, మోటార్ సైకిల్స్ పై 3 వ్యక్తులు ప్రయాణించడం చేయరాదన్నారు. హిందూపురం టౌన్ నందు బ్లూ కోట్ రక్షక్ టీం మొబైల్స్, ప్రత్యేక మొబైల్స్ తో 31వ రోజు రాత్రి గస్తీ నిర్వహించబడుతుందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వీధులలో లేదా రోడ్లపై ఎటువంటి కేక్ కటింగ్ కార్యక్రమాలకు అనుమతి లేదని, కేక్ కటింగ్ చేయాలనుకునే వారు తమ తమ ఇళ్లలో వారి కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలన్నారు. హిందూపురం పట్టణ ప్రజలకు నమస్కారం మరియు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 31వ తేదీ రాత్రి పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి ప్రజలకి కొన్ని సూచనలు, తర్వాత విజ్ఞప్తులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మా యొక్క కొన్ని సూచనలు. ఈరోజు రాత్రి 31వ తేదీ రాత్రి ఎవరు కూడా డీజేలకి అనుమతి లేదు. ఎవరు కూడా డీజేలు పెట్టరాదు. పెద్ద పెద్ద శబ్దాలతో వాటిని సాంగ్స్, పాటలు వంటివి, డ్యాన్స్ వంటివి అన్ని కూడా విసర్జించడమే. తర్వాత ఈరోజు రాత్రి పోలీసు వారంతా కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఆ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు దయచేసి పెద్దవాళ్ళకి సలహా ఏమంటే, పిల్లవాళ్ళకి మోటార్ సైకిల్స్ ఏవి ఇవ్వద్దండి. ఎందుకంటే మోటార్ సైకిల్స్ ఇవ్వడం వల్ల వారు మితిమీరిన వేగంతో పోవడము, ఏదైనా యాక్సిడెంట్ జరగడము, తర్వాత మోటార్ సైకిల్స్కి సైలెన్సర్లు తీసివేయడము, దానివల్ల ప్రమాదాలు గురి కావడం. కొత్త సంవత్సరం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాన్ని నింపాలి, కానీ వాళ్ళ ఇంట్లో విషాదం అనేది ఆ ఉద్దేశంతో పోలీసులు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకోసం ఈ బ్లూ కోట్స్ రక్షక టీంలన్నీ కూడా ఈరోజు రాత్రి అందరూ కూడా పెట్రోలింగ్ తిప్పడం జరుగుతుంది. తర్వాత ప్రతి సంవత్సరం లాగానే ప్రజలంతా కూడా రోడ్ల మీద రావడం, కేకులు కట్ చేయడం, లేదంటే బాణాసంచాలు, టపాసం కాల్చడం, అటువంటివి ఏవి కూడా చేయరాము. తర్వాత గుంపులుగా తిరగటము, తర్వాత ఈ యొక్క వీధి లైట్లను వాటిని పగలగొట్టడము, ఇష్టానుసారము ఈ వేరే వాళ్ళకి వారి ఇళ్లలో రాళ్ళు వేయడం కానీ, లేదంటే కేకులు వేయడం కానీ అటువంటివి ఏమి చేయరాదు. ఇటు ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ విధమైన చర్య కూడా ప్రజలు చేయరాదు. ఆ విధంగా చేసినట్టయితే పోలీసులు వారి మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ట్రిపుల్ రైడింగ్, తర్వాత ఈ మందు తాగి వాహనాలు నడపడం అవన్నీ కూడా ఈరోజు ఏమి కూడా చేయరాదు. చట్టపరంగా దానికి కూడా చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ యువత ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి అసభ్యకరమైన నెగ్లీ చేయకుండా ప్రశాంతంగా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటారని ఆశిస్తూ సంవత్సరం చేసుకోవాలని మేము పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ప్రజలకి నమస్కారాలు. ఈరోజు సంవత్సరం చివరి రోజు, రేపటి నుంచి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంగా ఈరోజు డిసెంబర్ 31 నైటు యువత కానీ, చాలామంది పిల్లలు కానీ రాత్రి కొత్త సంవత్సరం సందర్భంగా వెహికల్స్లో 2 వీలర్స్ స్పీడ్గా వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళి
అందరూ ఇంటికి చేరుకోవాలని కోరుతున్నాను. ఎక్కడ కానీ ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినా కూడా, లేదా తాగి విపరీతమైన స్పీడ్తో బండ్లు నడిపినా కూడా, డ్రింక్ చేసి బండ్లు నడిపినా కూడా వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకునేవాను, చట్టరీత్యా చర్య తీసుకునేవాను. మా ఉద్దేశం అంతా ఒకటే, ఇటువంటి యాక్సిడెంట్ జరగకూడదు అనేది మా ఉద్దేశం. మీరు కూడా కొత్త సంవత్సరానికి ప్రశాంతంగా హ్యాపీగా అడుగు పెట్టాలని కోరుకుంటున్నాము. అంతే తప్ప ఎటువంటి ఉద్దేశం ఏమీ లేదు. ఇటువంటి యాక్సిడెంట్ జరగకూడదు అనేది మా పోలీస్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఎక్కడ కానీ అలర్ట్లు కానీ యాక్సిడెంట్స్ జరగకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. దీనికి అనుగుణంగా మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 120 పోలీసు తరఫున తెలుపుతున్నాను.